హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ నుంచి నేను విల్లా ప్రాజెక్ట్స్ రివ్యూ చేయబోతున్నాను. నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే, ఒక హై రైజ్ ప్రాజెక్ట్ రివ్యూ చేయడానికి లేదా ఎవాల్యుయేట్ చేయడానికి ఎంత టైం పడుతుందో దానికి డబుల్ టైం విల్లా ప్రాజెక్ట్స్ రివ్యూ చేయడానికి పడుతున్నాను. ఎందుకంటే నేను ఏది సామాన్యంగా చేయను కాబట్టి, ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తా కాబట్టి, నా ప్రతి ఒక్క రివ్యూలో అక్కడ ఎమ్యూనిటీస్ గురించి నేను మాట్లాడానండి. వాట్ ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ a project is the cost of the project, its feasibility, its location, and the value for money అనే ఈ నాలుగు ఆస్పెక్ట్స్లో నేను ఇంట్రెస్టెడ్. అక్కడ వాడు ఏం ఎమ్యూనిటీస్ ఇస్తాడా లేదా, క్వాలిటీ ఆఫ్ అమ్యూనిటీస్ టు ద ప్రైస్ ఆఫ్ ద ప్రాపర్టీ, ఇవన్నీ స్వయంగా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. నేను ఈ విల్లా ప్రాజెక్ట్స్ రివ్యూ చేసేటప్పుడు నాకు ఆల్మోస్ట్ ఈ హై రైజెస్కి టైం ఎంత పడుతుందో దానికి డబుల్ పడుతుంది. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ యొక్క కన్వర్జన్స్ ప్లస్ యాక్చువల్ విల్లా ప్రైజింగ్, బల్క్ రేట్స్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ల్యాండ్స్, యావరేజ్ ప్రైజెస్, ఇవన్నీ నేను ఫస్ట్ హోంవర్క్ చేసుకోవాలి. తర్వాతే ఈ విల్లా ప్రాజెక్ట్స్ రివ్యూలో ఎంటర్ కావాలి. అంటే దీనికి ముందు చేసుకునే హోంవర్క్ చాలా పెద్దగా ఉందండి. అసలు నాకు ఇప్పుడు అనిపిస్తుంది హై రైజ్ రివ్యూ చేసేది చాలా ఈజీ కంపేర్ టు విల్లా ప్రాజెక్ట్స్. అయితే నేను ఇవాళ నుంచి నేను కొన్ని సెలెక్ట్ చేసుకున్న విల్లా ప్రాజెక్ట్స్ గురించి రివ్యూ చేస్తాను. చాలా స్ట్రెయిన్ తీసుకొని చేస్తున్నా, అందుకోసం కొద్దిగా లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏది చేసినా లాభసాటి వ్యాపారమే చేయదలుచుకున్నా. నాకు వీడియో లాభసాటిగా ఉంటే మాత్రమే నేను వీడియో వేస్తాను. నేను ధర్మ కార్యాలు ఇటువంటివి మానుకున్నా. సో దేంట్లో నాకు ప్రాఫిట్ ఉంటుందో, దేంట్లో మీకు కూడా ప్రాఫిట్ ఉంటుందో, అంటే మాకు మీకు ప్రాఫిట్లో ఉండాలి. అలాంటి పనులు చేయాలి తప్ప ధర్మకార్యాలు చేసి జీవితంలో నేనేం సాధించలేను అని నాకు తెలిసిపోయింది. ఈ విల్లా ప్రాజెక్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్. నేను రివ్యూ చేస్తుంటే కొన్ని స్టన్నింగ్ డీటెయిల్స్ బయటికి వెళ్ళాయి. అసలు నేను ఈ విల్లా ప్రాజెక్ట్స్కి నేను ఫస్టే రివ్యూ చేసింటే అసలు ఎవరు హైరైజ్ వైపు తిరిగి చూసేవాళ్ళు కాదేమో అనిపిస్తుంది. ఈ ఘోరము దరిద్రము రెండిట్లో ఘోరం అనేది హై రైజ్లో అయితే, దరిద్రం అనేది విల్లా ప్రాజెక్ట్స్, నో డౌట్. కానీ ఘోరం కన్నా బెటర్ దరిద్రం. అంటే మనకు విల్లా ప్రాజెక్ట్స్లో ఒక రిలీఫ్ ఉంటుంది. ప్రతి విల్లా ప్రాజెక్ట్లో ఒక రిలీఫ్. నాకు ఈ రివ్యూ చేసాక నాకు అర్థమవుతుంది ఇవి ఘోరం కన్నా బెటర్.
అయితే మనము ఇవాళ నేను ఒక శాంపుల్ రివ్యూ తీసుకున్న ఏపీఆర్ హిల్ సైడ్ బాచ్పల్లి. కేర్ఫుల్లీ వినండి. ఇన్వెస్ట్ చేస్తే లాభమా నష్టమా మీకు అర్థమవుతుంది. నేను చెప్పిన కదా అని, నా రివ్యూ ఉంది కదా అని మీరు బురదలో కాళ్ళు వేయకండి. నేను తెలుసుకున్నది ఏమంటే, విల్లా ప్రాజెక్ట్స్ 20 years అబవ్ హోల్డ్ చేస్తే మీకు డిప్రిసియేషన్ లేకుండా అప్రిసియేషన్ వస్తుంది. అయితే మనం ఇవాళ ఏపీఆర్ హిల్ సైడ్ విల్లాస్ బాచుపల్లిలో ఎంటర్ అవుదాం. ఇది టోటల్ 16 acres వెంచర్. ఇది దీంట్లో సుమారు 176 విల్లాస్ వీళ్ళు కడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ 16 acres 176 విల్లాస్ G+2 విల్లా. ఇది 4 BHK ప్రాపర్టీ. నేను ఈ విల్లా ప్రాజెక్ట్ని మొత్తం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ చేసి మీకు షార్ట్ ఫామ్లో ఈ విల్లాస్ నేను రివ్యూ చేస్తాను. మీరు జస్ట్ ఆ ఫైనల్ ప్రైజెస్ చూసుకోండి. ఆ ఫైనల్ ప్రైజెస్ విల్ మేక్ యూ అంటే థింక్ వెదర్ యూ షుడ్ బై దిస్ విల్లా ఆర్ నాట్. అంత ఈజీగా చేస్తాను. నాకు సుమారు ఈ ఏపీఆర్ హిల్ సైడ్ బాచ్పల్లి ఈ ప్రాజెక్ట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి 4 గంటలు పట్టి. అంటే మీరు ఇట్లా చూడంగానే అండర్స్టాండ్ చేసుకుంటారు, కానీ నేను అంత జీనియస్ కాదు. సో మనం ఈ ప్రాజెక్ట్లో వెళ్తే 16 acre ప్రాజెక్ట్, 176 విల్లాస్, 4 BHK, G+2 కన్స్ట్రక్షన్. ఈ విల్లాస్ యొక్క యావరేజ్ SFT 3470. అంటే టోటల్ విల్లా SFT మనం యావరేజ్ SFT ఆఫ్ కంబైన్డ్ 176 విల్లాస్ విత్ డిఫరెంట్ SFT కంబైన్ చేసుకుంటే యావరేజ్ 3470. ఒక్క ఫ్లోర్ G+2 ఉంది కదా, ఒక్కొక్క ఫ్లోర్ 1156 యావరేజ్. నా వర్డ్స్ గమనించండి, 1156 SFT యావరేజ్. మనము యావరేజ్ స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ దీస్ విల్లాస్ అంటే డిఫరెంట్ SFT ఉన్న విల్లాస్ మనం యావరేజ్ క్యాల్కులేట్ చేసినామంటే యార్డ్స్లో 128 యార్డ్స్ యావరేజ్ యార్డేజెస్. ఒక విల్లా యావరేజ్ 176 విల్లాస్ యావరేజ్ చేస్తే 128 యార్డ్స్లో ఒక్కొక్క విల్లా నిర్మింపబడుతుంది. ఈ ఏపీఆర్ హిల్ సైడ్ బాచ్పల్లి వాళ్ళ ప్రైజింగ్ 12,500 పర్ SFT. 12,500 పర్ SFT. ప్రైజింగ్ జాగ్రత్తగా గమనించండి, 12,500 పర్ SFT. అయితే దీంట్లో నేను విల్లా ప్రాజెక్ట్స్ రివ్యూ చేసేటప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్ నాకు దొరికింది. అది విల్లా ప్రాజెక్ట్స్ని చాలా ఇంట్రెస్టింగ్గా మార్చేస్తుంది. న్యాచురలీ ఇఫ్ యూ కంపేర్ టు ఈ హైరైజెస్ బదులు విల్లా తీసుకుంటే ఏం లాభమో మీకు చెప్తాను. ఈ 16 acres
అంటే 77,440 ఆడ్ 77,440 yards టోటల్ ల్యాండ్ ఏరియా 16 acres. దాంట్లో వీళ్ళు కట్టింది 22,528 yards ఓన్లీ. అంటే 77,000 పైచిలుకు యార్డ్స్ ఉంటే, గజాలు ఉంటే, దాంట్లో 22,528 గజాలే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. అంటే 54,912 యార్డ్స్ ఫర్ ఎమ్యూనిటీస్ పార్క్ ఓపెన్ ఏరియాగా ఇచ్చేశారు. అంటే 16 ఎకరాలలో వీళ్ళు 11 ఎకరాలు ఫ్రీ స్పేస్ ఇచ్చేశారు. 16 ఎకరాలు ప్రాజెక్టు, దాంట్లో 5 ఎకరాలు మాత్రమే కట్టి 11 ఎకరాలు ఫ్రీ స్పేస్ ఇచ్చేశారు. అంటే 70% ఫ్రీ ఏరియా, అప్రాక్సిమేట్గా 70% ఫ్రీ ఏరియా. దీన్ని ఫ్రీ ఏరియా అంటారు. గమనించండి, మీరు ఆ హై రైజ్ అపార్ట్మెంట్లో ఒక్కొక్క ఎకరంలో 1.5 ఎకర్లో 40 అంతస్తులు కట్టి 80% ఫ్రీ ఏరియా అని చెప్తాడు కదా, అది ఎంత అబద్ధమో ఈ బిర్లా ప్రాజెక్ట్ స్టడీ చేస్తూ తెలుస్తుంది. ఇక్కడ 70% ఫ్రీ ఏరియా అంటే 11 acres కన్స్ట్రక్షన్ ఏరియా కాకుండా ఓన్లీ 5 acres కన్స్ట్రక్ట్ చేసి 11 acres అమ్యూనిటీస్ పార్క్ ఓపెన్ ఏరియా కింద ఇచ్చేసారు. దీన్ని 70% ఫ్రీ ఏరియా అనొచ్చు. హై రైజెస్తో అలా కాదు, 50 అంతస్తులు కట్టి కింద పక్కకున్న స్పేస్ని 80% ఫ్రీ ఏరియా అని చెప్తాడు. ఇంత అబద్ధము మీరు చూడండి. అయితే మనకు ఇక్కడ టోటల్ ల్యాండ్ కాస్ట్ దాన్ని కన్స్ట్రక్టెడ్ గజాలలో అంటే కన్స్ట్రక్టెడ్ యార్డ్స్లో కన్వర్ట్ చేస్తే ఒక్కొక్క యార్డ్ 85,227 పడుతుంది. 85,227 పర్ యార్డ్. ల్యాండ్ ప్రైస్. అయితే మనము ఈ ప్రాజెక్ట్ టోటల్ కాస్ట్ తీసుకుంటే యావరేజ్ నియర్లీ 1,10 lakhs ఫర్ ల్యాండ్ అప్రాక్సిమేట్. అంటే దీనికి వేరియింగ్ ఉంది. గజాలు ఎట్లా చేంజ్ అవుతుంటాయో, ఎస్ఎఫ్టీ ఎట్లా చేంజ్ అవుతుంటుందో అట్లా ల్యాండ్ ఏరియా కూడా కొద్దిగా తేడా వస్తుంది అంతే. 1,10,00,000 నుంచి 15 లక్షల వరకు ల్యాండ్ కాస్ట్ అవుతుంది. ల్యాండ్ కాస్ట్ ప్లస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ రెండూ కలిపితే అప్రాక్సిమేట్గా 1.5 crores అవుతుంది. ల్యాండ్ కాస్ట్ ప్లస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ కలిపితే 1.5లో G+2. Builder's construction cost including land is 1.5 crores for a villa. Land cost plus construction కలిపి 1.5 crores అప్రాక్సిమేట్గా G+2 విల్లాకు అవుతుంది. ఈయన సెల్లింగ్ ప్రైస్, స్టార్టింగ్ సెల్లింగ్ ప్రైస్ యావరేజ్ ఈజ్ 4,33 lakhs. ఈయనకు కాస్ట్ 1.5 crores, అమ్మేది స్టార్టింగ్ 4.33 lakhs, 4,33 lakhs స్టార్టింగ్. ఫైనల్ ప్రైస్ అంటే ఎస్ఎఫ్టీ ఎక్కువ ఉన్న విల్లాకు మనం చూసుకుంటే 5.5 crores to 6 crores పర్ విల్లా పడుతుంది. అంటే అప్రాక్సిమేట్గా ఒక్కొక్క విల్లాపై బిల్డర్కి 3 crores ప్రాఫిట్ వస్తుంది. ఒక్కొక్క విల్లాపై బిల్డర్కి 3 crores ప్రాఫిట్ వస్తుంది.
ఈ టోటల్ మనము ఈ ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ అన్నీ చేసుకుంటే ఈ 16 ఎకరాలలో 176 విల్లాలు కడితే బిల్డర్కి 500 కోట్లు వస్తుంది అప్రాక్సిమేట్గా. ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, అప్రాక్సిమేటే మనం చేయొచ్చు. అప్రాక్సిమేట్ హీఈస్ మేకింగ్ 500 crores ఆన్ దిస్ ప్రాజెక్ట్. ఇది హై రైజ్ కాదు, ఏం కాదు, మామూలు G+2 కట్టి 16 ఎకరాల్లో మనకిస్తున్నాడు. ఒక్కొక్క విల్లాపై బిల్డర్కి 3 కోట్ల ప్రాఫిట్. అయితే దీంట్లో మెయింటెనెన్స్, మంత్లీ మెయింటెనెన్స్ మనకి ఇక్కడ 4000 రూపీస్ అప్రాక్సిమేట్గా మెయింటెనెన్స్ ఛార్జెస్ పడతాయి. అది కూడా మీరు లెక్కేసుకోవాలి. మీరు గిన ఈ విల్లాస్ మీరు లోన్ పై తీసుకుంటే పర్ మంత్ 4000 రూపీస్ మీకు మెయింటెనెన్స్ ఛార్జెస్ అవుతాయి. కానీ ఈ ప్రాజెక్ట్ విల్లా ప్రాజెక్ట్స్లో ఒక బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఉంది. అంటే ఇలాంటి విల్లా ప్రాజెక్ట్స్ కొన్ని కంజెస్టెడ్గా ఉంటాయి. ఆ దరిద్రాన్ని నేను ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. ఈ ప్రాజెక్ట్లో నేను చూసింది ఏమంటే యావరేజ్ యార్డ్స్ ఆఫ్ ఏ విల్లా ఈజ్ 128. అది కొన్ని చోట్ల 130, 140, 135 ఇట్లుంటాయి. అయితే ఇఫ్ యూ లుక్ ఎట్ ఏ యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ అప్రాక్సిమేట్లీ ఆఫ్టర్ 30 years అనుకోండి, 30 years తర్వాత ఇఫ్ యూ డెమాలిష్ అండ్ రీబిల్డ్ దిస్ విల్లా అని ప్లాన్ వేసుకుంటే మీకు యూడిఎస్ 128 yards పై మీకు యూడిఎస్ ఎంత వస్తుంది తెలుసా? 440 యూడిఎస్ వస్తుంది. which is very good if you compare high rises. మీరు ఇక్కడ 1.5 ప్రాపర్టీ పై ఈజ్ మేకింగ్ 3 crores ప్రాఫిట్ బిల్డర్. దట్ ఈస్ యూ ఆర్ పేయింగ్ నియర్లీ 4.5 crores పర్ విల్లా. కానీ విల్లాలో ప్రత్యేకత ఏమంటే ఫ్రీ స్పేస్ ఎక్కువ ఉంది, 70% ఫ్రీ స్పేస్ ఉంది. మీరు యూడిఎస్ క్యాల్కులేట్ చేసుకుంటే ఈ విల్లాస్లో 440 yards మీకు యూడిఎస్ కింద వస్తుంది. అంటే ఆల్మోస్ట్ డబల్ ఆఫ్ ద విల్లా స్పేస్. విల్లా గ్రౌండ్ స్పేస్ ఏముంది, ల్యాండ్ స్పేస్కి నియర్లీ డబుల్ మీకు యూడిఎస్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20-30 years అయినాక మీ యూడిఎస్ మీరు విత్డ్రా చేసుకుంటే అప్పటి రేట్లకు చూసుకుంటే యూ విల్ గెట్ అప్రాక్సిమేట్లీ డబుల్. అంటే 30 years ఉండి 30 years తర్వాత క్యాల్కులేషన్ వేసుకుంటే మీరు ఆ విల్లాలో ఉండి మీకు 440 yards మీకు యూడిఎస్ దొరికి ఆ యూడిఎస్ మీరు సెల్ చేసుకుంటే మీకు అప్రాక్సిమేట్గా ఆ విల్లా కన్నా డబుల్ ప్రైస్ రావచ్చు. కానీ హై రైజెస్లో డిప్రిసియేషన్ అయ్యి మీకు ఓన్లీ 30% ప్రైస్ వస్తుంది. అంటే మీరు 3 కోట్ల ఒక హై రైజ్లో ఫ్లాట్ కొని మీరు 3 కోట్ల విల్లా కొంటే మీకు అట్ ద ఎండ్ ఆఫ్ ది 20 years ఆ ఫ్లాట్ డిప్రిసియేట్ అయిపోయి ఒక 20-30% వాల్యూ మిగులుతుంది. అంటే విల్ గెట్ అప్రాక్సిమేట్లీ 30 lakhs ఫర్ 2.5-3 crores ప్రాపర్ ఫ్లాట్. బట్ మీరు విల్లా కొంటే మీరు ప్లాట్ వాల్యూకి డబల్ యూడిఎస్ వస్తుంది. నేను కొన్ని రోజుల నుంచి ఈ విల్లా ప్రాజెక్ట్ స్టడీ చేస్తున్నా. ఈ విల్లా ప్రాజెక్ట్స్లో నాకు ఇదొక్క పాయింట్ నచ్చింది. ఓకే, యు ఆర్ పేయింగ్ 200% మోర్ యాజ్ ప్రాఫిట్స్ టు ద బిల్డర్, 200% more. But at the end of 30 years, you are easily making 100%, more than 100% profit with the UDS. మీరు విల్లా మొత్తం పడగొట్టి మళ్ళీ మీరు యూడిఎస్ అప్రోచ్ అయ్యిందంటే ఈచ్ పర్సన్ విల్ మేక్ అట్లీస్ట్ 440 yards as యూడిఎస్.
ఆ యూడిఎఫ్ అమ్ముకున్నా మీకు అట్లీస్ట్ డబల్ కన్నా ఎక్కువనే వస్తుంది ప్రాఫిట్. సో మనం హై రైజ్ ఒక ఫ్లాట్ 2-3 కోట్లు పెట్టే బదులు అదే 3-4 కోట్లు 3 కోట్లు ఈ విల్లా ప్రాజెక్ట్ పెడితే మీకు యూడిఎస్ డబుల్ అవుతుంది. అక్కడ నెగటివ్ యూడిఎస్, అక్కడ హై రైజెస్లో నెగటివ్ యూడిఎస్ అంటే మీ చేతులతో డబ్బులు ఇవ్వాలి. ఇక్కడేమో యూడిఎస్ డబుల్ వస్తుంది. ఎంత విచిత్రం చూడండి. విల్లా ప్రాజెక్ట్స్ నేను రివ్యూ ఎందుకు చేయలేదంటే దాని మినిమం ప్రైసే ఘోరంగా ఉంది. 3 crore 4 crore 6 crore ఎవడు కొంటాడండి? కానీ నౌ ఐ హావ్ టేకన్ అప్ రివ్యూయింగ్ విల్లా ప్రాజెక్ట్స్. మీకు ఈ విల్లా ప్రాజెక్ట్ నచ్చినట్టయితే, రివ్యూ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే రోజుల్లో రాబోయే వీడియోల్లో నేను మరిన్ని విల్లా ప్రాజెక్ట్స్ రివ్యూ చేస్తాను. ఆ రివ్యూ పైన మీరు ఎస్టిమేషన్ వేసుకొని అసలు హై రైజ్లో కొనాలన్నా, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో కొనాలన్నా, లేదా విల్లా ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలని మీరే డిసైడ్ చేసుకోండి. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే గుడ్డిలో మెల్ల అనేది విల్లా ప్రాజెక్ట్స్గా కనిపిస్తుంది. ల్యాండ్ మిగులుతుంది, యూడిఎస్ పెరుగుతుంది. సో ఇట్ ఈస్ అప్ టు యూ టు డిసైడ్ వెదర్ యూ విల్ ఇన్వెస్ట్ ఇన్ ప్లాట్స్, విల్లాస్, హై రైజెస్, స్టాండ్ అలోన్ అంటే హెచ్ఎండిఏ, డిటిసిపి మీ ఇష్టం. రివ్యూ చేసేది నా బాధ్యత. బ్లాక్ అండ్ వైట్గా మీ ముందు ఉంచుతాను. రివ్యూ, యూ డిసైడ్ వెదర్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ప్రాపర్టీ ఆర్ నాట్ అని. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.